హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఈరోజైతే నేను కాస్ట్కో వచ్చాను. చాలామంది అయితే ఇండియాకి వచ్చేటప్పుడు అలాగే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఇందులో షాపింగ్ ఎక్కువగా చేస్తారు అని తెలిసింది కదా. అయితే దీంట్లో ఇప్పుడైతే ఏమేమి ఉన్నాయి, ఇంకా మనం ఏం కొనుక్కుంటే బాగుంటుంది అన్నది అయితే చాలా వరకు చూద్దాము. ఇలా మనం ముందుగా ఇదైతే ఎంట్రన్స్, లోపలికి అయితే వెళ్ళే ముందు ఇక మనకు ముందుగా లోపలికి వెళ్ళగానే ఇక్కడ అన్నీ కూడా క్లాత్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక టేబుల్ పైన అంటే షర్ట్లు, టీ షర్ట్లు అట్లాంటివి ఉన్నాయి. ఇంకా ఇదంతా కూడా టోటల్గా మనం ఎంట్రన్స్లోకి రాగానే టీవీలు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అట్లాంటివి అయితే కనిపించాయి నాకు. ఇక ముందుగా మనం ఎంట్రన్స్ నుండి ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఇక్కడ అన్ని రకాల ప్రోటీన్ పౌడర్స్ అని, మిల్క్ షేక్లని ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడైతే ఎక్కువగా ఇవే యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇట్లా ప్రోటీన్స్ అనేసి చాలా రకాల షేక్స్ అట్లాంటివి అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా రైట్కి చూసుకుంటే మనకు ఇవన్నీ కూడా ప్లాంట్స్. ముందుగా మనం వెతికేది ఏంటి, టెర్రస్ గార్డెన్ వాళ్ళకైతే ఫస్ట్ చూసేదైతే ప్లాంట్సే కదా. ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయి అనేసి అయితే దీని చుట్టూ కూడా ఇట్లా పెట్టారు కదా బాక్స్ లాగా, దాని చుట్టూ అయితే నేను ఒక రౌండ్ వేసేసాను ముందుగా ప్లాంట్స్ అయితే. ఇక ఇవన్నీ చూసాక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అని చెప్పాను కదా, ఇక్కడ చూస్తే కనుక ఫ్యాన్స్ అండి. ఇవన్నీ కూడా అంటే మనకున్నట్టుగా ఇక్కడైతే అమెరికాలో పైన మనకి ఫిట్ చేసి ఉంటాయి కదా ఫ్యాన్స్, వీళ్ళకి అట్లా ఉండవు. ఇక్కడ మనం కావాలనుకుంటే కనుక ఇట్లా పొడవుగా ఉంటాయి, అట్లాంటివి కొనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తే ఇది జ్యువెలరీ అయితే చాలా లైట్గా ఉన్నాయి ఐటమ్స్ అయితే. కొన్ని వాచ్లు ఇట్లా కూడా ఉన్నాయి, అంటే చాలా రకాలు ఉన్నాయి ఈ వాచ్లు కూడా. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే మాత్రం టోటల్ డిఫరెంట్ అండి. అంటే మన ఇండియాలో వేసుకునేదానికి ఇక్కడికైతే వీళ్ళు వేసుకుంటే అసలు సన్నటి చైన్లు ఉన్నాయి అక్కడ. ఇంకా డైమండ్ అట్లా ఉన్నాయి, హ్యాంగింగ్స్ అట్లా. ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ సైకిల్స్ పైన అయితే చాలా తిరుగుతారు కాబట్టి సైకిల్స్ అట్లా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఎక్కువగా రివర్స్ ఉంటాయి కదా, అంటే లేక్స్, రివర్స్, ఇంకా వీళ్ళు ఎక్కువగా హైక్ చేస్తుంటారు కదా, దానికి సంబంధించిన సామాన్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇట్లా హ్యాట్స్ కానివ్వండి, అంటే దానికి సంబంధించిన టోటల్గా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు మొత్తం ఇదే ఉంటుంది అసలు. వీకెండ్స్ వచ్చినాయి అంటే చాలు అవన్నిటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకా బోట్స్ కూడా మంచిగా కారుకి కట్టేసుకొని పైన టాప్కి బోట్స్ అన్నీ పెట్టుకొని మంచిగా వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా కిచెన్కి సంబంధించినవి, క్లాత్ నాప్కిన్స్ కానివ్వండి, లేదంటే టవల్స్, ఇవన్నీ ఈ లైన్ అంతా ఇట్లాంటివి ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఈ లైన్లో వీళ్ళు హైక్ చేస్తారని చెప్పాను కదా, దానికి సంబంధించినవి కూడా ఎక్కువ ఐటమ్స్ అయితే స్టార్టింగ్లో ఇక్కడ నేను చెప్పిన కదా బోట్స్ అన్ని ఇట్లా కట్టుకొని కారుకి కట్టుకొని పోతారని, ఇవన్నీ ఇట్లనే ఉన్నాయి మొత్తం. మనం ఎక్కువ చూస్తే ఇట్లాంటి బట్టలు అయితే చాలా కనిపిస్తాయి. అంటే టాప్స్ కానివ్వండి, అంటే మనము ఎక్కువ ఇండియన్స్వి అయితే తక్కువగానే ఉంటాయి. ఎక్కువ ఇంకా లేడీస్వి అయితే మనకు కనిపించేటి ఇంకా చాలా రకాలు ఉంటాయి, లేడీస్ అనే కాదు జెంట్స్వి కూడా. కానీ నాకైతే ఇక్కడ అన్ని చూసిన జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు, ఇంకా షార్ట్స్ అయితే క్వాలిటీ బాగున్నాయి. కాకపోతే ఏది పట్టుకున్నా కూడా మనకైతే 1500, 2000 స్టార్టింగ్ రేంజే అంత ఉంటుందండి అసలు. నాకైతే ఏమంత మంచిగా కొనాలని అయితే అనిపించలేదు. కాకపోతే ఇండియాకు పోయేటప్పుడు ఏదన్నా ఒకటి తీసుకోవాలి అమెరికా నుంచి కాబట్టి ఇట్లాంటి రెయిన్ కోట్స్ కానివ్వండి, ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. నేను కొన్ని మీకు చూపిస్తుంటా. అట్లా ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక తీసుకుపోవచ్చు. ఇక ఇవైతే మిక్సీలు, ఈ మిక్సీ కూడా మంచిగా ఉంది. మా ఇంట్లో కూడా ఇదే ఉంది కాబట్టి ఇది నేను వాడుతున్నా, మంచిగా అనిపిస్తుంది ఆ మిక్సీ కూడా. ఇదంతా కూడా టోటల్ ఓవెన్స్ ఇట్లాంటి అన్నీ, ఈ సెక్షన్ అంతా ఇట్లా ఉంది. ఇక వీళ్ళు వాడేటి అన్నీ కూడా ఇవే ఉంటాయి మొత్తము. ఏంటంటే పింగాణీకి, ఇప్పుడు మీకు పింగాణీ ప్లేట్స్ చూపించిన కదా అవి, ఇట్లాంటివి. అంటే బౌల్స్ లాగా మనకు ఎక్కువ ఇండియన్లో వాడేటి వేరే ఉంటాయి బౌల్స్, అట్లా వాడతాము. వీళ్ళేమో ప్యాన్ లాంటివి వాడతారు. ఇక కాస్ట్కోలో అసలు లేనిది అంటూ లేదు, మన ఇండియన్కి సంబంధించినవి తప్ప. అంటే కొన్ని మాత్రం దొరకవు. ఇట్లా సోఫా సెట్లు కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. వాటి రేట్లు కూడా నేను చూస్తే అసలు ఒక్కొక్కటి అయితే అవి రేట్లు చెప్పడానికి కూడా లేదు, అంత రేట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక డ్రింక్స్ అట్లా ఉంటాయి కదా, దానికి సంబంధించిన సెక్షన్ ఇదంతా టోటల్ కూడా.
ఇంకా ఇక్కడ అయితే మనకు అన్ని రకాల డ్రింక్స్ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ ఇక్కడ కల్చర్ అయితే టోటల్ డ్రింక్ తోటే నడుస్తుంది కాబట్టి ఆడ మగ అన్నది ఏం తేడా లేకుండా అందరూ డ్రింక్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు డ్రింక్స్ సెక్షన్ మొత్తం చూసిన నేను. ఇక వచ్చినప్పుడు ఏదో పనిగా అదే పనిగా ఇది అది అన్నీ చూస్తుంటాం కాబట్టి అన్నీ చూసేసిన లైన్గా. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే మనకు వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇట్లా ఇదంతా టోటల్ సెక్షన్. ఇంక ఇక్కడ అసలు వాటర్ మిలన్ చూస్తేనైతే ఎందుకో మరి ఇక్కడ వాటర్ మిలన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా పెద్ద సైజ్ అయితే నార్మల్ సైజులో లేవు అసలు. నేను యూఎస్లో చూసిన ఏది కానీ అన్ని హైబ్రిడ్వే, అన్నీ పెద్ద పెద్ద సైజులలో ఉన్నాయి. ప్రతి కూరగాయ కొనడానికి పోతే ఇంత పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. ఆనియన్స్ కొనడానికి పోతేనైతే అసలు అదే ఒక పుచ్చపండు సైజులో ఉంటాయి ఆనియన్స్, ఆలుగడ్డలు. ఇంకా ఇవేమో పింక్ కలర్లు ఉన్నాయి ఆలుగడ్డలు కూడా మనకి ఇక్కడ డిఫరెంట్ చాలా కలర్స్ దొరికినాయి. అన్నీ ట్రై చేసినాము కానీ నాకైతే మన ఆలుగడ్డనే నచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడు తినేదే మనకు నచ్చుతుంది కాబట్టి ఇంకా వేరేటి అన్నీ నాకు నచ్చలేదు. కాకపోతే ఇట్లా అన్ని పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉంటాయి కాబట్టి కాస్ట్కో అని ఎందుకంటారు, కాస్ట్కో అని అంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే మాత్రం ఇక్కడ అన్నీ తీసుకొని ఒకసారి తీసుకెళ్ళి మళ్ళీ ఒక 1 మంత్ ఇంకా 1.5 మంత్ వరకు కూడా మంచిగా ఇవన్నీ యూజ్ అవుతాయి. అంటే ఎక్కువ ఫ్యామిలీ ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇట్లా అన్నీ యూజ్ అవుతాయి. ఇంకా ఆనియన్స్లలో కూడా స్వీట్ ఆనియన్ అని, హాట్ ఆనియన్ అని అట్లా కూడా రకాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ అయితే ఫ్రూట్స్ కూడా చాలా వరకు మంచిగా ఉంటాయి. ఏదో ఒకటి అట్లా పాడైంది ఏమన్నా ఉంటుందేమో కానీ చాలా వరకు బాగుంటాయి. ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇదేమో ఇంకా ఎక్కువ కాస్ట్లీ ఫ్రూట్స్ ఉంటాయి ఇంట్లో కొన్ని రకాలు అయితే ఎదురుగా మనకు ఇంకా ఫ్రీజర్ అంటారు కదా అట్లాంటిది. దాంట్లోకి పోయే ముందు అయితే ఇక నాకు ఇక్కడ మామిడి పండ్లు కనిపిస్తే ఇక పండుగ లెక్కనే అనిపించింది. ఎందుకంటే మామిడి పండ్లు అంటే మనకి ఇష్టం కదా. ఇక ఎట్లుంటాయో చూద్దామని అయితే ఒకటి తీసుకున్నా. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి మామిడి పండ్లు కానీ ఒక వెరైటీ అయితే ట్రై చేద్దాము అనేసి అనుకున్నా. ఇంకా ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ అయితే బాగున్నాయి. ఇక ఇట్లా మనమైతే లోపలికి వెళ్తే ఇందులో ఉండడానికైతే నాకు చాలా చల్లగా అనిపించింది. ముందే నాకు చలి ఎక్కువ కాబట్టి ఇందులో నేను ఎక్కువసేపు అయితే ఉండలేకపోయినా. ఎందుకంటే ఇంట్లో ఇంకా కొంచెం ఎక్కువ డీఫ్రీజర్ లాగా అంటారు కదా ఫ్రోజన్ ఇవి. ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేయరు కిచెన్లో కాబట్టి అన్ని కట్ చేసిన కూరగాయలు ఎక్కువ అయితే వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు ఇవన్నీ కూడా. మన ఇండియన్స్ అయితే కొంచెం తక్కువనే చెప్పాలి. ఇంకా ఇంట్లో అంటే వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి మనం చూస్తే కనుక. దీంట్లో బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవైతే ఇప్పుడు మనం బ్లూబెర్రీ కూడా మంచిగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే బాగా నచ్చినాయి. ఇది చూస్తే బ్లాక్బెర్రీ. ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. ఇంకా ఈ వాటర్ మిలన్ అన్నీ కట్ చేసినాయి, అన్ని మిక్స్డ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అట్లా కూడా ఉన్నాయి. మనం కాకపోతే కట్ చేసుకునే టైం కూడా వీళ్ళు ఎక్కువ కిచెన్లో స్పెండ్ చేయడం కానీ వంటకి ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ ఉండదు కాబట్టి డైరెక్ట్ ఇట్లా తీసుకుపోతారు. ఇంకా ఇవి కూడా ఏమో బెర్రీస్ అంటారు. అన్ని రకాలైతే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూస్తే మష్రూమ్స్, ఈ బాక్స్ కూడా చాలా పెద్దగానే ఉంది. దీంట్లో కూడా ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, ఒక 3 టైప్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఇక్కడైతే ఎక్కువగా నేను స్టోర్స్లలో చూసినవి అయితే వీళ్ళు రకరకాలుగా ఏందో ఆకుకూరలు ఇంకా ఇట్లా కాడల్లాగా ఉంటాయి అట్లాంటివి చాలా ఎక్కువగా తింటారు. అందుకోసమని ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా దీంట్లోనే మనకు క్యారెట్స్ కూడా 2-3 రకాలు ఉంటాయండి. ఇవైతే పెద్దవి క్యారెట్స్ ఒక బంచ్ లాగా పెద్ద సైజులో ఉన్నాయి. ఇక మొత్తం స్టోర్ చూసుకుంటేనైతే ఇట్లుంది. ఇంకా బయటకు వచ్చేస్తే మనకు ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే అన్ని బనానాలు ఉన్నాయి. బనానాస్ అయితే మంచిగా దొరుకుతాయి. ఇంకా టేస్ట్ కూడా బాగున్నాయి ఇక్కడివి అయితే. మొత్తం టోటల్గా లెఫ్ట్ సైడ్కి అయితే ఇట్లా ఉంది. ఇక ఇదంతా ఈ సెక్షన్లు మొత్తం చాక్లెట్సే అండి. ఇంకా ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనము యూఎస్ నుంచి ఇండియాకి తీసుకెళ్లే వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఏదైనా తీసుకెళ్ళాలి అంటే ఎక్కువగా చాక్లెట్స్ అయితే తీసుకెళ్తూ ఉంటాం కదా. అట్లా దానికి సంబంధించి అయితే మనకు చూసుకుంటే ఇక్కడ లైన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే వెరైటీస్ కూడా ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ చాక్లెట్స్ కూడా బాగా ఎక్కువ తింటారు కాబట్టి వెరైటీస్ అయితే మనకు ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి. ఇక ప్రతి లైన్ ముందట ఏది ఉన్నా సరే దానికి సంబంధించింది ఇట్లా ఒక చిన్నది స్టాల్ లాగా ఉంటుంది. దీంట్లో మనం ఏది తీసుకున్నా ఫ్రీగానే టేస్ట్ కోసం తీసుకోవచ్చు అన్నట్టు. ఇంట్లో నేనైతే టేస్ట్ కోసం అని ఒక చాక్లెట్ తీసుకుంటే ఆమె మళ్ళీ ఇంకొకటి కూడా ఇస్తుంది, ఇది కూడా తీసుకోండి అనేసి చాలా ఇష్టంగా ఇచ్చింది తనైతే.
చాలా వరకు అయితే అట్లా ఇవ్వరు. ఒకటి తీసుకోగానే మనం థ్యాంక్ యూ అని చెప్తాము, అక్కడికి అయిపోతుంది. ఆమె అయితే మంచిగా ఇష్టంగా ఇచ్చింది. ఇక ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసినాము, ఇప్పుడేమో రైట్ సైడ్కి అన్ని కుకీస్ అండి. అసలు ఇక్కడ చూస్తే ఈ మొత్తం ఈ సెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా యూఎస్లో వీళ్ళ అమెరికన్స్ తినే ఫుడ్ అయితే ఇక్కడే ఉంటుంది. అంతా కూడా ఏంటంటే ఇవన్నీ క్రీమ్ బన్స్ అని, నార్మల్ బన్స్, ఇంకా బిస్కెట్స్, చాలా రకాల బిస్కెట్స్ కానివ్వండి, ఇంకా మనం చెప్పలేము. కాకపోతే అట్లాంటివి అన్నీ క్రీమ్ బిస్కెట్స్ అని, ఇంకా వెరైటీస్ అయితే మనం చూస్తూ ఉంటే చాలా దొరుకుతాయండి. ఇంకా కేక్స్ చూడండి, అవి కూడా బాగుంటాయి. ఇగో ఇది కూడా నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఇట్లా స్టాల్స్ ప్రతి ఒక్కటి ఉంటాయని. ఇది మనం టేస్ట్ చూసి మనకు నచ్చితే దీంట్లో కొనుక్కోవచ్చు అన్నట్టు. అట్లా అని మనకు శాంపిల్గా ఇక్కడ ఇవన్నీ పెడతారు. ఇది మనం తీసుకోవడానికి ఏం మొహమాటం లేదు, అసలు మంచిగా తీసుకోవచ్చు. టేస్ట్ నచ్చితే మనం తీసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎవరేమన్నా అనుకుంటారని అట్లా ఏం లేదు అసలు. నాకు ఫస్ట్ తెలియక ముందు నేను అట్లనే అనుకున్నా. కాకపోతే టేస్ట్ చూడొచ్చు అని అంటే అన్నీ కూడా నేను టేస్ట్ చూస్తుంటే, ఇక ఇక్కడ అన్ని వెజిటబుల్స్, ఇంకా మీకు క్యాప్సికమ్ చూపించిన కదా, అన్ని కలర్స్ అయితే మంచిగా కనిపిస్తాయి. ఇక ఇది చూస్తేనైతే అసలు మనం చూడలేము ఒక్కొక్కసారి. ఏంటంటే ఇదంతా కూడా ఇక నాన్ వెజ్కి సంబంధించిన సెక్షన్ ఇదంతా కూడా. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే వేరేటి తక్కువ కనిపిస్తాయి. మీట్ ఇదంతా రెడ్ మీట్ అంటారు కదా, రెడ్ మీట్, బీఫ్, ఫోర్క్ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. ఇక ఇదైతే మొత్తం కేక్లు వెరైటీగా కేక్స్ ఇష్టపడేటోళ్ళు ఇక మొత్తం ఇక్కడ తినేదంతా ఇదే ఫుడ్ కాబట్టి కేక్స్ కానివ్వండి, ఇంకేమో అంటారు కదా స్టఫ్డ్ రోల్స్ అని, చిప్స్. ఇవి ఇక్కడ చిప్స్ కూడానండి, ఇంకా వెజ్ కంటే కూడా నాన్ వెజ్ చిప్స్ కూడా ఉంటాయి. మనం తెలియకుండా అన్నీ తెలుసుకొని తినాలి. తెలియకుండా అయితే నాకు భయమైంది చాలా. ఇక ఇదేందో ముట్టనికి పోయినా కానీ నాకు అస్సలు ముట్టుకోబుద్ధి కాలేదు. నార్మల్గా అయితే అన్నీ ఇట్లా పట్టుకొని చూపిస్తున్నా, కానీ నాకైతే అస్సలు అది పట్టుకోబుద్ధి కాలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల అన్నీ బీఫే, మొత్తం బీఫ్, ఫోర్కు, ఇంకా దాంట్లో పార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ కూడా అన్నీ అవే ఐటమ్స్. కాకపోతే వీళ్ళన్నీ ఇవే మొత్తం ఇట్లనే తింటారు. ఇక మనకు కావాలంటే కనుక ఇవి రోటీలు అయితే చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో కూడా మంచిగా ఉన్నాయండి రోటీలు కూడా. తందూరి, నాన్ అని, లేకపోతే ఇంకా చాలా వెరైటీస్ ఏవో ఉంటాయి కదా మనకు కూడా తినేటివి. అట్లాంటివన్నీ కూడా ఇవి నేను ట్రై చేసిన, కాకపోతే మంచిగా అనిపించినాయి. మనం జస్ట్ తెచ్చుకొని ఓవెన్లో పెట్టుకోవడం అట్లాంటివి ఉంటాయి కదా, అవి అయితే మంచిగా అనిపించినాయి. అంటే అవి కూడా మనం ఎక్కువ తినంలేండి, ఎందుకంటే ఎక్కువ మటుకు మైదాతోటి ఉంటాయి కాబట్టి తినలేదు. ఇక ఇక్కడ చూస్తే చికెన్కి సంబంధించినవి కూడా చాలా తక్కువ. ఇక్కడ ఒక్క దగ్గరనే కనిపించింది నాకు చికెన్ ఐటమ్ అయితే. దీంట్లో కూడా మనకు ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టింది కూడా ఉంది. ఇవి కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. మనకి ఎప్పుడైనా అర్జెంటు అని అనుకుంటే అట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టినవి తీసుకోవచ్చు, లేదంటే అక్కడే ఫ్రైజ్ కూడా చేస్తుండ్రు, అవి తీసుకోవచ్చు. ఇవైతే అంత ఫోర్కు. ఇంకా వీళ్ళు తినే దాంట్లో ఫుడ్ డైరెక్ట్ ఇట్లా తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు ఓవెన్లో పెట్టుకోవడం ఏదో ఉంటుంది కదా, అట్లా డైరెక్ట్ అట్లా పెట్టేసుకొని తినడమే అన్నట్టు. నూడిల్స్కి సంబంధించి కానివ్వండి. కాకపోతే వీళ్ళ దగ్గర ఒక్కటి నచ్చింది ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, డైరెక్ట్ నాన్ వెజ్ అట్లనే తినేసేయరు. మంచిగా వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని తింటారు కాబట్టి వాళ్ళు అంత హెల్తీగా కూడా ఉంటారేమో అనిపించింది. అంటే మనం చాలామందిని లావుగుండేటోళ్ళని చూస్తాం, కానీ మంచిగా ఫిట్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే ఇక మన ఫేవరెట్ ప్లేస్ అండి ఇదైతే. ప్లాంట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మన ఫేవరెట్ కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ మధ్యలో మంచిగా అందమైన బాక్స్ పెట్టిండ్రు. ఇవన్నీ కూడా ఇట్లా బొకేలు, అన్ని రకాల అంటే మంచి కలర్స్ అనిపించినాయి నాకైతే. రోజ్ ఫ్లవర్స్ ఇక్కడ మీరు కూడా చూడండి. ఇంక ఇదేదో డిఫరెంట్గా వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కూడా మంచిగా బాగా నచ్చినాయి నాకైతే. ఒక సైడ్ ఏమో అన్ని కలర్స్ రోజెస్ ఉన్నాయి, ఇంకా ఇక్కడైతే ఇంకా మిక్స్డ్ కలర్స్ అట్లా ఉన్నాయి. ఇవి కూడా అన్ని రోజెసే. ఇందులో అయితే నాకు ఒకటి లైట్ వైలెట్ కలర్ రోజ్, ఇది మంచిగా అనిపించింది. ఈ కలర్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇట్లా ఫ్లవర్స్ అన్నీ చూడంగానే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తే కనుక నేనైతే ఇవి పూలను చూసుకుంటా ఈ బాక్స్ చుట్టే ఒక 5-6 సార్లు అయితే తిరిగిన, అంత మంచిగా అనిపించినాయి నాకు. ఇక ఇక్కడ చూసుకుంటేనైతే ఈ సెక్షన్ అంతా కూడా కోకు ఇవన్నీ ఉంటాయి కదా, అదంతా ఇట్లా బంచులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి తీసుకుపోతామని చెప్తాం కదా, ఇట్లా కొంచెం తక్కువకు వస్తాయి. ఇంకా వీళ్ళు ఎక్కువగా ఇవి యూజ్ చేస్తారు కాబట్టి మనం హోటల్స్కి పోతే నీళ్ళకు బదులు ఈ కోకులు గివే ఎక్కువ ఇస్తారు. ఇక్కడనైతే
అందుకే ఇవన్నీ కూడా ఇట్లా ప్యాకెట్స్ ఉన్నాయి బంచుల్లాగా. ఇంకా ఇక్కడ చూస్తే కొంచెం పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇట్లాంటి పెద్ద పెద్ద సైజులల్లో. ఇక మనకి ఇక్కడ కాస్ట్కో అంటే అసలు చాలా వెరైటీస్ దొరుకుతాయండి. ముఖ్యంగా చెప్పిన కదా ఇండియాకి తీసుకుపోయేటోళ్ళు అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం ఏం కొనలే కానీ స్వెటర్లు, ముఖ్యంగా నేను స్వెటర్ల కోసం వెతికిన. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అవి అయితే దొరకలేదు. ఇక ఇక్కడ చూస్తే కనుక ఇదంతా నాప్కిన్స్. ఇంకా నేను వచ్చినప్పుడు అయితే కొత్తగా వచ్చినప్పుడు ఇవేంద్రా బాబు ఇవన్నీ ఇట్లా పేపర్లు ఉన్నాయి ఏంది అని అనుకున్నా. కానీ రాను రాను అర్థమైంది ఏంటంటే మనకు ఏదైనా మనం క్లాత్ వాడతాం కదా కిచెన్లో కానీ చేయిలు తుడుచుకోవడానికి, అట్లా వీళ్ళు అట్లా కాదు, మొత్తం డైరెక్ట్ ఇట్లా పేపర్ తోటి తుడుచుకుంటారు పడేస్తారు మొత్తము. చేయి కడుక్కునుడు కడుక్కోకపోవడం అన్నీ కాకుండా అంటే ఎవరి కల్చర్ వాళ్ళది కాబట్టి అట్లా వాళ్ళకి ఇదంతా అలవాటు. ఈ సెక్షన్ అంతా చూస్తే కనుక ఇవి టైడ్ ఇట్లా ఉన్నాయి కదా వాషింగ్ మిషన్కి సంబంధించినవి. ఇక్కడ లోపల చూస్తే కనుక డైరీ, ఇంకా ఇక్కడనే మన రైస్ బ్యాగ్స్, ఇక్కడ ఇవన్నీ కూడా మనం రైట్ సైడ్కు చూసుకోవచ్చు. మనకు రైస్ అయితే మెయిన్గా ఇక్కడ మంచిగా దొరుకుతాయి. ఇక దీంట్లోనైతే పాలు, పెరుగు, ఎగ్స్ ఇట్లాంటివన్నీ తీసుకోవచ్చు. దీంట్లోనే మనకు ఆర్గానిక్ ఎగ్స్ అని కూడా ఉంటాయి, బ్రౌన్ కలరు, వైట్ కలరు. ఇట్లా మనం ఏదన్నా ఒకసారి ఒకటి 2 అట్లా ట్రేస్ తీసుకొని పోతే మనకి ఎక్కువనే మంచిగానే వస్తాయి. ఇంకా ఇవేమో పాల డబ్బాలు ఇట్లా 2 ఉంటాయి. బయట తీసుకుంటే ఒకటే కొనుక్కుంటాము, కొంచెం ఇంకెక్కువ కాస్ట్ పడుతుంది. ఇదైతే మంచిగానే మనకు ఎక్కువ రోజులు కూడా వస్తాయి. ఇంకా పాలు కూడా బాగుంటాయండి ఇక్కడ. ఇంకా చాలా రకాల మనకు దీంట్లోనే ఐస్ క్రీమ్స్ అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకా వెరైటీ మిల్క్స్ కూడా ఉంటాయండి. అదొక్కటే కాకుండా పెరుగు కూడా మనకు చిన్న చిన్న డబ్బాలలో అయితే రాదు, చాలా పెద్ద డబ్బాలలోనే వస్తాయి. ఇంకా అది చాలా రోజుల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ కూడా ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, ఇంకొకటి కోకోనట్. కోకోనట్ అంటే కొబ్బరి నీళ్ళు కూడా ఉంటాయి కానీ అవి నాకైతే అంత నచ్చలేదు కొబ్బరి నీళ్ళు. ఈ సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్ అయితే అవి మంచిగా ఉన్నాయి. కానీ అవి ఏం తొందరగా ఎక్స్పైర్ అయితే ఏం కావు. బాక్సులు తీసుకోవాలి ఒకటేసారి. దగ్గర 1 year దాకా ఉంటుందో, 6 months 1 year అయితే ఉంటాయి అవి. ఇవి చూస్తే కనుక బెడ్లు ఇక మొత్తం దొరుకుతాయి అని చెప్పిన కదా. ఈ కాస్ట్కో అన్నది అయితే చాలా పెద్దగా ఉందండి. ఇదంతా తిరగడానికి కూడా చాలా టైం పడుతుంది మనం అన్నీ తిరిగి కొనుక్కోవాలంటే. ఇవన్నీ బెడ్లు, పిల్లోస్ అట్లా ఇవి మనకి ఏదంటే అది అన్నీ దొరుకుతాయి. ఇక ఇంకొకటి అండి, ఇదైతే మొత్తం ఫార్మసీది సంబంధించింది. ముఖ్యంగా ఏంటంటే ఒక 3 చెప్పాను కదా మనం ఇండియా తీసుకుపోయేటి. ఒకటేమో క్లాత్స్ ఒకటి తీసుకెళ్తారు, ఇంకొకటి చాక్లెట్స్, ఇంకా మూడోదేమో ఇట్లా ట్యాబ్లెట్స్ అండి. అంటే విటమిన్ ట్యాబ్లెట్స్ అట్లా ఉంటాయి కదా, అన్ని రకాల విటమిన్ ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఒమేగా అని, ఇంకా కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా ప్రోటీన్ పౌడర్స్ అని అట్లా చాలా రకాలైతే దొరుకుతాయి. ఒకవేళ ఇండియాకి తీసుకుపోయేటోళ్ళు ఎక్కువ మంది అయితే ట్యాబ్లెట్స్ ఇక్కడ నుంచే తీసుకుపోతారు. ఇంకా ఇదేనండి కాస్ట్కో గురించి అయితే నాకు తెలిసింది, మీకు చెప్పిన, నేను చూసింది, నాకు తెలుసుకున్నది అయితే. నా వీడియో కనుక నచ్చినట్టయితే మొదటిసారి ఎవరైనా చూసినా కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇవన్నీ కూడా చూడండి, డ్రై ఫ్రూట్స్, ఈ సెక్షన్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్. ఇంకా ఇవన్నీ కూడా నాకైతే చాలా కాస్ట్లీ అనిపించినాయి. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చే వాళ్ళు అయితే కనుక అక్కడ నుంచి అన్నీ తెచ్చుకుంటారు, ఇంకా పంపించడం కూడా ఈజీ కాబట్టి ఇవి కొనుక్కునే బదులు అట్లా తెప్పించుకుంటారు. అందుకోసమే టోటల్ నాకైతే మొత్తం అన్నీ కూడా చూస్తే కాస్ట్లీగానే అనిపించినాయి. ఇంకా లాస్ట్కి అయితే ఇక్కడ బిల్లు చేసుకునే దగ్గర ఎవరి బిల్లు వాళ్ళే చేసేసుకుంటారు. ఇక ఇట్లా కొంత టైం అంటే ఒక 4 to 5 hours అందరు తిరుగుతారు కాబట్టి కొంచెం రిలాక్స్, ఇట్లా బిల్ చేసుకొని అంతా ఇట్లా రిలాక్స్ అయ్యి అక్కడ ఉన్నాయి కొనుక్కొని కూర్చొని తిని పోవడానికైతే ఇదంతా కూడా మంచిగా సెట్ ఉంది. ఇక ఇక్కడైతే మన బిల్ చూపించేసుకొని వెళ్ళిపోవడమేనండి. బాయ్. ఇక ఇక్కడ చూసుకుంటేనైతే ఈ సెక్షన్ అంతా కూడా కోకు ఇవన్నీ ఉంటాయి కదా, అదంతా ఇట్లా బంచులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి తీసుకుపోతామని చెప్తాం కదా, ఇట్లా కొంచెం తక్కువకు వస్తాయి. ఇంకా వీళ్ళు ఎక్కువగా ఇవి యూజ్ చేస్తారు కాబట్టి మనం హోటల్స్కి పోతే నీళ్ళకు బదులు ఈ కోకులు గివే ఎక్కువ ఇస్తారు ఇక్కడనైతే. అందుకే ఇవన్నీ కూడా ఇట్లా ప్యాకెట్స్ ఉన్నాయి బంచుల్లాగా. ఇంకా ఇక్కడ చూస్తే కొంచెం పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇట్లాంటి పెద్ద పెద్ద సైజులల్లో. ఇక మనకి ఇక్కడ కాస్ట్కో అంటే అసలు చాలా వెరైటీస్ దొరుకుతాయండి. ముఖ్యంగా చెప్పిన కదా ఇండియాకి తీసుకుపోయేటోళ్ళు అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం ఏం కొనలే కానీ స్వెటర్లు, ముఖ్యంగా నేను స్వెటర్ల కోసం వెతికిన. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అవి అయితే దొరకలేదు. ఇక ఇక్కడ చూస్తే కనుక ఇదంతా నాప్కిన్స్. ఇంకా నేను వచ్చినప్పుడు అయితే కొత్తగా వచ్చినప్పుడు ఇవేంద్రా బాబు ఇవన్నీ ఇట్లా పేపర్లు ఉన్నాయి ఏంది అని అనుకున్నా. కానీ రాను రాను అర్థమైంది ఏంటంటే మనకు ఏదైనా మనం క్లాత్ వాడతాం కదా కిచెన్లో కానీ చేయిలు తుడుచుకోవడానికి, అట్లా వీళ్ళు అట్లా కాదు, మొత్తం డైరెక్ట్ ఇట్లా పేపర్ తోటి తుడుచుకుంటారు పడేస్తారు మొత్తము. చేయి కడుక్కునుడు కడుక్కోకపోవడం అన్నీ కాకుండా అంటే ఎవరి కల్చర్ వాళ్ళది కాబట్టి అట్లా వాళ్ళకి ఇదంతా అలవాటు. ఈ సెక్షన్ అంతా చూస్తే కనుక
ఇవి టైడ్ ఇట్లా ఉన్నాయి కదా వాషింగ్ మిషన్కి సంబంధించినవి. ఇక్కడ లోపల చూస్తే కనుక డైరీ, ఇంకా ఇక్కడనే మన రైస్ బ్యాగ్స్, ఇక్కడ ఇవన్నీ కూడా మనం రైట్ సైడ్కు చూసుకోవచ్చు. మనకు రైస్ అయితే మెయిన్గా ఇక్కడ మంచిగా దొరుకుతాయి. ఇక దీంట్లోనైతే పాలు, పెరుగు, ఎగ్స్ ఇట్లాంటివన్నీ తీసుకోవచ్చు. దీంట్లోనే మనకు ఆర్గానిక్ ఎగ్స్ అని కూడా ఉంటాయి, బ్రౌన్ కలరు, వైట్ కలరు. ఇట్లా మనం ఏదన్నా ఒకసారి ఒకటి 2 అట్లా ట్రేస్ తీసుకొని పోతే మనకు ఎక్కువనే మంచిగానే వస్తాయి. ఇంకా ఇవేమో పాల డబ్బాలు, ఇట్లా 2 ఉంటాయి. బయట తీసుకుంటే ఒకటే కొనుక్కుంటాము, కొంచెం ఇంకెక్కువ కాస్ట్ పడుతుంది. ఇదైతే మంచిగానే మనకు ఎక్కువ రోజులు కూడా వస్తాయి. ఇంకా పాలు కూడా బాగుంటాయండి ఇక్కడ. ఇంకా చాలా రకాల మనకు దీంట్లోనే ఐస్ క్రీమ్స్ అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకా వెరైటీ మిల్క్స్ కూడా ఉంటాయండి. అదొక్కటే కాకుండా పెరుగు కూడా మనకు చిన్న చిన్న డబ్బాలలో అయితే రాదు, చాలా పెద్ద డబ్బాలలోనే వస్తాయి. ఇంకా అది చాలా రోజుల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ కూడా ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, ఇంకొకటి కోకోనట్. అంటే కోకోనట్ అంటే కొబ్బరి నీళ్ళు కూడా ఉంటాయి, కానీ అవి నాకైతే అంత నచ్చలేదు కొబ్బరి నీళ్ళు. ఈ సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్ అయితే అవి మంచిగా ఉన్నాయి, కానీ అవి ఏం తొందరగా ఎక్స్పైర్ అయితే ఏం కావు. బాక్సులు తీసుకోవాలి ఒకటేసారి. దగ్గర 1 year దాకా ఉంటుందో, 6 months 1 year అయితే ఉంటాయి అవి. ఇవి చూస్తే కనుక బెడ్లు ఇక మొత్తం దొరుకుతాయి అని చెప్పిన కదా. ఈ కాస్ట్కో అన్నది అయితే చాలా పెద్దగా ఉందండి. ఇదంతా తిరగడానికి కూడా చాలా టైం పడుతుంది మనం అన్నీ తిరిగి కొనుక్కోవాలంటే. ఇవన్నీ బెడ్లు, పిల్లోస్ అట్లా ఇవి మనకి ఏదంటే అది అన్నీ దొరుకుతాయి. ఇక ఇంకొకటి అండి, ఇదైతే మొత్తం ఫార్మసీది సంబంధించింది. ముఖ్యంగా ఏంటంటే ఒక 3 చెప్పాను కదా మనం ఇండియా తీసుకుపోయేటి. ఒకటేమో క్లాత్స్ ఒకటి తీసుకెళ్తారు, ఇంకొకటి చాక్లెట్స్, ఇంకా మూడోదేమో ఇట్లా ట్యాబ్లెట్స్ అండి. అంటే విటమిన్ ట్యాబ్లెట్స్ అట్లా ఉంటాయి కదా. అన్ని రకాల విటమిన్ ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఒమేగా అని, ఇంకా కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా ప్రోటీన్ పౌడర్స్ అని అట్లా చాలా రకాలైతే దొరుకుతాయి. ఒకవేళ ఇండియాకి తీసుకుపోయేటోళ్ళు ఎక్కువ మంది అయితే ట్యాబ్లెట్స్ ఇక్కడ నుంచే తీసుకుపోతారు. ఇంకా ఇదేనండి కాస్ట్కో గురించి అయితే నాకు తెలిసింది, మీకు చెప్పిన, నేను చూసింది, నాకు తెలుసుకున్నది అయితే. నా వీడియో కనుక నచ్చినట్టయితే మొదటిసారి ఎవరైనా చూసినా కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇవన్నీ కూడా చూడండి, డ్రై ఫ్రూట్స్, ఈ సెక్షన్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్. ఇంకా ఇవన్నీ కూడా నాకైతే చాలా కాస్ట్లీ అనిపించినాయి, ఎందుకంటే ఇండియా నుంచి వచ్చే వాళ్ళు అయితే కనుక అక్కడ నుంచి అన్నీ తెచ్చుకుంటారు, ఇంకా పంపించడం కూడా ఈజీ కాబట్టి ఇవి కొనుక్కునే బదులు అట్లా తెప్పించుకుంటారు. అందుకోసమే టోటల్ నాకైతే మొత్తం అన్నీ కూడా చూస్తే కాస్ట్లీగానే అనిపించినాయి. ఇంకా లాస్ట్కి అయితే ఇక్కడ బిల్లు చేసుకునే దగ్గర ఎవరి బిల్లు వాళ్ళే చేసేసుకుంటారు. ఇక ఇట్లా కొంత టైం అంటే ఒక 4 to 5 hours అందరు తిరుగుతారు కాబట్టి కొంచెం రిలాక్స్, ఇట్లా బిల్ చేసుకొని అంతా ఇట్లా రిలాక్స్ అయ్యి అక్కడ ఉన్నాయి కొనుక్కొని కూర్చొని తిని పోవడానికైతే ఇదంతా కూడా మంచిగా సెట్ ఉంది.